ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ను గెలిపించుకోవాలని చింతలపూడి శాసనసభ్యులన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల స్థానం నుంచి శాసనమండలి సభ్యుని ఎన్నిక జరగనున్న నేపథ్యంలో జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగా భవానీ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో బూత్ ఇన్ఛార్జీలతో పాటు కూటమి నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొన్నారు. అనంతరం పట్టభద్రుల ఎన్నికపై అభ్యర్థితో పాటు శాసనసభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఈరోజు జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ విషయంపై విస్తృత స్థాయి మరి ఇక్కడ చర్చ, అట్లాగే మరి క్యాండిడేట్ అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఇక్కడ పరిచయం చేయడం జరిగింది. ఇది రెండోసారి ఇక్కడ పరిచయ వేదిక పెట్టాము. ఎందుకంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ విజయం ఎంత ఇంపార్టెంటో ఆ విషయంపై పెద్దలందరూ మాట్లాడడం జరిగింది. అలాగే మరి ఎన్రోల్మెంట్స్ విషయంలో కూడా అనుకున్న దానికంటే కూడా మనము 10,000 పైగా చేసి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్రోల్మెంట్స్ చేసాము. అదే స్ఫూర్తితోటి మరి రాబోయే ఎలక్షన్ కూడా అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కానివ్వండి, అలాగే బూత్ లెవెల్లో అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారిని మరి మంచి మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆర్గనైజ్ చేసిన మరి లోకల్ గా ఉన్న నాయకులకి అందరూ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. మరి ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల మరి ఎమ్మెల్సీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఫిబ్రవరి 27వ తారీఖున ఎలక్షన్ కాబట్టి దాంట్లో భాగంగా ఈ రోజు చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం టౌన్ లో మరి సోదరులు, స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి నాయకత్వంలో అధ్యక్షతన ఈరోజు ఎన్డీఏ కూటమి, జనసేన, బీజేపీ నాయకులు అలాగే కార్యకర్తలందరూ కూడా మరి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవటం. ముఖ్యంగా ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఎలక్షన్ ఎలా చేయాలి. ఆల్రెడీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎమ్మెల్యేస్ కి, పార్టీ అధ్యక్షులకి, ఇన్ఛార్జెస్ కూడా మరి ఒక దిశా నిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. బూత్ వైజ్ అలాగే గ్రామ వైజ్ విడదీసి ప్రతి 30 నుంచి 40 మంది ఓటర్లకి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి, ఒక అబ్జర్వర్ని ఇచ్చి ఇదంతా కూడా ఒక సిస్టమేటిక్ గా మానిటరింగ్ చేసి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఎలక్షన్ లో విజయం సాధించాలని మా నాయకులు సూచించడం జరిగింది. అదేవిధంగా మెజార్టీతో గెలిపిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారం.